సెల్టోస్లో టాప్ మోడల్లో 18" వీల్స్ని ఆఫర్ చేస్తున్నారు. అదే సిబ్లింగ్ క్రెటాలో 17" వీల్స్ని మాత్రమే ఆఫర్ చేస్తున్నారు. సెల్టోస్లో బేస్ మోడల్లో వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్ప్లే లభిస్తుంది. కానీ టాప్ వేరియంట్లో వైర్డ్ ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్ప్లే లభిస్తుంది. టాప్ మోడల్ కొనే వాళ్ళకి ఇదొక డ్రాబ్యాక్. హలో గైస్, వెల్కమ్ టు మోటార్ హెడ్స్ తెలుగు. ఈ వీడియోలో కియా సెల్టోస్ డైమెన్షన్స్, ఇంజన్ స్పెసిఫికేషన్స్, ఈచ్ అండ్ ఎవ్రీ వేరియంట్ యొక్క ఫిజికల్ ఓవర్వ్యూతో పాటు ఆన్ పేపర్ ఏ వేరియంట్లో ఏ ఫీచర్స్ యాడ్ అయ్యాయి, వాటి ఆన్ రోడ్ ప్రైసెస్ ఎంత డీటెయిల్డ్గా చూద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. మీకు ఇది కంప్లీట్గా ఫ్రీ, కానీ మాకు ఇది చాలా విలువైంది. ముందుగా సెల్టోస్ యొక్క డైమెన్షన్స్ పరిశీలిస్తే ఇది ఒక C సెగ్మెంట్ SUV, ఫ్రంట్ వీల్ డ్రైవ్ కార్ ఇది. దీని లెంత్ 4365 mm, విడ్త్ 1800 mm, 2610 mm వీల్ బేస్, 1645 mm హైట్ని కలిగి ఉంటుంది. 433 లీటర్ బూట్ స్పేస్, 50 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీతో వస్తుంది. రైవల్స్తో కంపేర్ చేస్తే ఈ కారు హైయెస్ట్ లెంత్ అండ్ విడ్త్ని కలిగి ఉంది. మిగతా రైవల్స్తో కంపేర్ చేస్తే సెల్టోస్లో మాత్రమే 18" వీల్స్ ఆఫర్ చేస్తున్నారు. బేస్ మోడల్లో 16" వీల్స్, టాప్ మోడల్లో 17 and 18" వీల్స్ ఆఫర్ చేస్తున్నారు వేరియంట్స్ని బట్టి. ఇంజన్ స్పెసిఫికేషన్స్ కనుక చూస్తే సెల్టోస్ 3 ఇంజన్ ఆప్షన్స్తో లభిస్తుంది. ఫస్ట్ది 1.5 లీటర్ న్యాచురలీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్. ఇది 115 PS పవర్ని, 144 Nm టార్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సెకండ్ 1.5 లీటర్ టర్బో పెట్రోల్ GDA ఇంజన్. ఇది 160 PS పవర్ని, 253 Nm టార్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ టార్క్ దీంట్లో వచ్చే డీజిల్ ఇంజన్ పవర్ కంటే ఎక్కువ. నెక్స్ట్ 1.5 లీటర్ డీజిల్ ఇంజన్. ఇది 116 PS పవర్ని, 250 Nm టార్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది. క్రెటాలో ఏవైతే ఇంజన్స్ వస్తాయో సేమ్ ఇంజన్స్ గేర్ బాక్స్లు కూడా సెల్టోస్లో వస్తాయి. సెల్టోస్ పెట్రోల్ అండ్ డీజిల్ 2 ఫ్యూయల్ ఆప్షన్స్తో 6 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ IMT CVT, 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్, 7 స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్స్, ఇలా 5 గేర్ బాక్స్ ఆప్షన్స్తో లభిస్తుంది. సెల్టోస్ మొత్తం 9 వేరియంట్లలో ఆఫర్ చేస్తున్నారు. బేస్ మోడల్ అయిన HTE ఆప్షనల్, HTK ఆప్షనల్ కేవలం మాన్యువల్ ట్రాన్స్మిషన్లో మాత్రమే లభిస్తున్నాయి. ఫోర్త్ వేరియంట్ అయిన HTK ప్లస్ కేవలం GDA ఇంజన్ 6 స్పీడ్ IMT ట్రాన్స్మిషన్లో మాత్రమే లభిస్తుంది. HTK ప్లస్ ఆప్షనల్, HTX వేరియంట్స్ 4 గేర్ బాక్స్ ఆప్షన్స్తో, HTX ఆప్షనల్ 3 గేర్ బాక్స్ ఆప్షన్స్తో, టాప్ ఆఫ్ ద లైన్ GTX ప్లస్ అండ్ X లైన్ కేవలం 7 స్పీడ్ DCT అండ్ డీజిల్లో 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ గేర్ బాక్స్తో మాత్రమే లభిస్తున్నాయి. సెల్టోస్ బేస్ మోడల్ నుండే ఇంపార్టెంట్ ఫీచర్స్ అయిన 6 ఎయిర్ బ్యాగ్స్, ABS, ESP, హిల్ స్టార్ట్ అసిస్ట్, ఆల్ 4 డిస్క్ బ్రేక్స్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, 3-point సీట్ బెల్ట్, ఇలా మొత్తం 15 సేఫ్టీ ఫీచర్స్ని స్టాండర్డ్గా ఆఫర్ చేస్తున్నారు. సెల్టోస్ ప్రీ ఫేస్ లిఫ్ట్ GN క్యాప్లో 3 స్టార్ రేటింగ్ని స్కోర్ చేసింది. ముందుగా బేస్ మోడల్ అయిన HTE ఆప్షనల్ వేరియంట్ యొక్క ఫిజికల్ ఓవర్వ్యూ చూద్దాం. ఈ వేరియంట్ కేవలం మాన్యువల్ ట్రాన్స్మిషన్లో మాత్రమే లభిస్తుంది. ముందుగా పెట్రోల్ అండ్ డీజిల్ కార్స్లో డిఫరెన్సెస్ చూద్దాం. 2 చేంజెస్ ఉంటాయి. డీజిల్ వేరియంట్ ఇంజన్ హుడ్కి ఇన్సులేషన్ యాడ్ అవుతుంది. అలాగే డ్రైవర్ డిస్ప్లేలో యూరియా లెవెల్ గేజ్ కూడా డిజిటల్గా యాడ్ అవుతుంది. పెట్రోల్ వేరియంట్లో ఇంజన్ హుడ్కి ఇన్సులేషన్ ఇవ్వట్లేదు. MIDలో యూరియా లెవెల్ ఉండదు పెట్రోల్ ఇంజన్ కాబట్టి. సో ఇలాంటి మైక్రో డీటెయిల్స్ అన్నీ మన ఛానల్లో మాత్రమే లభిస్తాయి. ఇంకా మిగతా ఫీచర్స్ అన్నీ సేమ్ ఉంటాయి. 2025 నుండి HTE వేరియంట్ని డిస్కంటిన్యూ చేశారు. HTE ఆప్షనల్ని బేస్ వేరియంట్ లాగా ఆఫర్ చేస్తున్నారు. ఈ కొత్త అప్డేట్తో 8" ఇన్ఫర్టైన్మెంట్, రియర్ కెమెరా, LED DRL లాంటి 13 ఫీచర్స్ని బేస్ వేరియంట్ నుండే ఆఫర్ చేస్తున్నారు. ముందుగా కీస్ చూద్దాం. రిమోట్ సెంట్రల్ లాకింగ్ విత్ ఫ్లిప్కి ఆఫర్ చేస్తున్నారు. లాక్, అన్లాక్, బూట్ ఓపెనింగ్ బటన్స్తో వస్తుంది. 2 కీ ఫాబ్స్ ఇస్తున్నారు. ఫ్రంట్ వ్యూ చూద్దాం ఇప్పుడు కార్ది. ఫ్రంట్లో LED DRLs, హాలోజన్ టర్న్ ఇండికేటర్స్, హాలోజన్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఇస్తున్నారు. ఫాగ్ ల్యాంప్స్ ఇవ్వట్లేదు ఈ వేరియంట్లో. మిడిల్లో సిల్వర్ అండ్ బ్లాక్ ఫినిష్తో రేడియేటర్ గ్రిల్స్, స్కిడ్ ప్లేట్స్ చూడొచ్చు. సైడ్లో 16" వీల్స్ విత్ ఫుల్ వీల్ కవర్స్ ఇస్తున్నారు. ఫ్రంట్ ఫెండర్ పైన ఇండికేటర్ చూడొచ్చు. బాడీ కలర్ ORVM, బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ ఇస్తున్నారు. రూఫ్లో షార్క్ ఫిన్ యాంటీనా చూడొచ్చు. రియర్లో కనెక్టెడ్ LED టెయిల్ లైట్, రియర్ కెమెరా, బంపర్ పైన 4 పార్కింగ్ సెన్సర్స్, సిల్వర్ కలర్ స్కిడ్ ప్లేట్స్ ఇస్తున్నారు. బూట్లో రియర్ పార్సిల్ ట్రే, 60-40 స్ప్లిట్ సీట్స్, ఇల్యూమినేషన్ లాంటి ఫీచర్స్ ఏమీ ఇవ్వట్లేదు.
ఈ వేరియంట్లో బూట్లో 16" ఫుల్ స్పేర్ వీల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు, ఎలాంటి కాస్ట్ కటింగ్ చేయట్లేదు. రియర్ డోర్కి విండో కర్టెన్స్, పవర్ విండో కంట్రోల్స్, సిల్వర్ కలర్ ఫినిష్తో డోర్ హ్యాండిల్, బాటంలో బాటిల్ హోల్డర్ ఇస్తున్నారు. ఇక రియర్లో ఫిక్స్డ్ హెడ్ రెస్ట్తో ఫ్యాబ్రిక్ సీట్స్ ఇస్తున్నారు. రూఫ్లో సాఫ్ట్ క్లోజింగ్ గ్రాబ్ హ్యాండిల్స్, ఫ్రంట్ డ్రైవర్ కో ప్యాసింజర్కి హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ బెల్ట్స్, మిడిల్లో రియర్ ఏసీ వెంట్స్కి 2 Type C పోర్ట్స్ ఇస్తున్నారు. సెంటర్లో హంప్ ఎక్కువగా లేదు. రియర్ ప్యాసింజర్స్ కోసం రూఫ్లో క్యాబిన్ ల్యాంప్ కూడా ఇస్తున్నారు, హాలోజన్ బల్బ్తో వస్తుంది కాకపోతే. ఇది ఫ్రంట్ డాష్ బోర్డ్ లుక్. డ్రైవర్ డోర్కి మాన్యువల్ ORVM అడ్జస్ట్మెంట్, పవర్ విండో కంట్రోల్స్, లాక్ అన్లాక్ బటన్ చూడొచ్చు. స్టీరింగ్ కింద ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ బటన్, ఐడిల్ స్టార్ట్ స్టాప్, హెడ్ లైట్ లెవెల్ బటన్స్ ఇస్తున్నారు. డ్రైవర్ సీట్కి హైట్ అడ్జస్ట్మెంట్ ఇచ్చారు. స్టీరింగ్ డ్యూయల్ టోన్ ఫినిష్తో వస్తుంది. MID కంట్రోల్స్, ఇన్ఫర్టైన్మెంట్ కంట్రోల్స్ అనేవి స్టీరింగ్ పైన ఇచ్చారు. లెఫ్ట్లో వైపర్ కంట్రోల్స్, రైట్ స్టాక్కి హెడ్ లైట్ కంట్రోల్స్, దాంట్లో ఆటో హెడ్ ల్యాంప్స్ ఫీచర్ కూడా ఇస్తున్నారు. స్టీరింగ్ కేవలం టిల్ట్ అడ్జస్ట్మెంట్ మాత్రమే ఇస్తున్నారు ఈ వేరియంట్లో. డ్రైవర్ డిస్ప్లేలో 4.2" TFT డిస్ప్లే ఇస్తున్నారు. మిడిల్లో 8" ఇన్ఫర్టైన్మెంట్ విత్ వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లే, 4 స్పీకర్స్, 2 ట్వీటర్స్ ఇస్తున్నారు. డిస్ప్లే ఇరువైపులా ఫిజికల్ కంట్రోల్స్ కూడా ఇస్తున్నారు. రియర్ కెమెరాలో అడాప్టివ్ గైడ్లైన్స్ కూడా ఇస్తున్నారు బేస్ మోడల్ నుండి. ఇన్ఫర్టైన్మెంట్ కింద మాన్యువల్ AC కంట్రోల్స్, దాని కింద 12V సాకెట్, USB Type A Type C పోర్ట్స్ ఇస్తున్నారు. సెంటర్ కన్సోల్లో మాన్యువల్ గేర్ స్టిక్, ఫిజికల్ హ్యాండ్ బ్రేక్, కప్ హోల్డర్స్, ఆర్మ్ రెస్ట్ విత్ స్టోరేజ్ ఇస్తున్నారు. గ్లవ్ బాక్స్లో ఎలాంటి ఫీచర్స్ లేవు, ఇల్యూమినేషన్ లాంటివి. మాన్యువల్ డిమ్మింగ్ IRVM, సన్ గ్లాస్ హోల్డర్, ఇండివిజువల్ క్యాబిన్ ల్యాంప్స్ విత్ హాలోజన్ బల్బ్స్, కో ప్యాసింజర్ సన్షేడ్కి వ్యానిటీ మిర్రర్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆన్ పేపర్ బేస్ మోడల్లో ఆఫర్ చేసే ఫీచర్స్ ఏంటో స్క్రీన్ మీద చూడొచ్చు. నెక్స్ట్ వేరియంట్ HTK. ఈ వేరియంట్ కూడా పెట్రోల్ అండ్ డీజిల్లో మాన్యువల్ ట్రాన్స్మిషన్లో మాత్రమే ఆఫర్ చేస్తున్నారు. ఫిజికల్ ఓవర్వ్యూ చూద్దాం. ముందుగా కీ ఫాబ్లో చేంజ్ ఉంది. స్మార్ట్ కీ విత్ పుష్ బటన్ స్టార్ట్ స్టాప్ లభిస్తుంది. ఇవి మోషన్ సెన్సార్ ఫీచర్తో వస్తాయి కీ ఫాబ్స్. అంతేకాదు ఈ కీ ఫాబ్తో రిమోట్ నుంచే ఇంజన్ని స్టార్ట్ లేదా స్టాప్ చేసే ఫీచర్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, అది కూడా సెకండ్ బేస్ వేరియంట్ నుండే. ఎక్స్టీరియర్లో ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్ యాడ్ అవుతాయి. టర్న్ ఇండికేటర్స్ ORVM పైన ఇస్తున్నారు ఈ వేరియంట్ నుండి. రియర్లో ఎలాంటి చేంజెస్ లేవు. బూట్లో లగేజ్ ల్యాంప్ యాడ్ అవుతుంది. ఇంటీరియర్స్లో డ్రైవర్ సైడ్ డోర్కి ORVM కంట్రోల్స్ యాడ్ అవుతాయి. డ్రైవర్ సైడ్ విండోకి 1 టచ్ డౌన్ ఫీచర్ యాడ్ అవుతుంది. స్టీరింగ్ కింద స్టార్ట్ స్టాప్ బటన్ యాడ్ అవుతుంది. ఇప్పుడు ఆన్ పేపర్ ఈ వేరియంట్లో అడిషనల్గా యాడ్ అయ్యే ఫీచర్స్ ఏంటో స్క్రీన్ మీద చూడొచ్చు. నెక్స్ట్ వేరియంట్ HTK ఆప్షనల్. ఈ వేరియంట్ కూడా కేవలం మాన్యువల్ ట్రాన్స్మిషన్లో మాత్రమే లభిస్తుంది పెట్రోల్ అండ్ డీజిల్లో. ఫ్రంట్లో ఎలాంటి చేంజెస్ ఉండవు. సైడ్లో 16" సింగిల్ టోన్ అలాయ్ వీల్స్ యాడ్ అవుతాయి. రూఫ్లో సిల్వర్ కలర్ రూఫ్ రైల్స్ యాడ్ అవుతాయి. పానోరామిక్ సన్ రూఫ్ యాడ్ అవుతుంది. రియర్లో విండ్షీల్డ్కి డీఫాగర్, వైపర్ వాషర్ యాడ్ అవుతాయి. బూట్లో ఎలాంటి చేంజెస్ లేవు. ఇంటీరియర్లో స్టీరింగ్కి క్రూజ్ కంట్రోల్ బటన్స్ యాడ్ అవుతాయి. డాష్బోర్డ్లో ambient లైటింగ్, సౌండ్ మోడ్ ల్యాంప్స్ యాడ్ అవుతాయి. రూఫ్లో 4 ఇండివిజువల్ LED రీడింగ్ ల్యాంప్స్ యాడ్ అవుతాయి. సేమ్ వేరియంట్ బ్లాక్ కలర్ ఎలా ఉంటుందో చూద్దాం ఫిజికల్గా. ఇప్పుడు ఆన్ పేపర్ ఈ వేరియంట్లో అడిషనల్గా యాడ్ అయ్యే ఫీచర్స్ ఏంటో స్క్రీన్ మీద చూడొచ్చు. నెక్స్ట్ HTK ప్లస్ వేరియంట్. ఈ వేరియంట్ కేవలం టర్బో పెట్రోల్లో 6 స్పీడ్ IMT ట్రాన్స్మిషన్లో మాత్రమే లభిస్తుంది. ఫ్రంట్లో ప్రొజెక్టర్ ఫాగ్ ల్యాంప్స్ యాడ్ అవుతాయి హాలోజన్ బల్బ్తో. మిగతా ఎక్స్టీరియర్స్ అన్నీ సేమ్ ఉంటాయి ముందు వేరియంట్తో కంపేర్ చేస్తే. డ్రైవర్ డోర్లో డ్రైవర్ విండోకి 1 టచ్ డౌన్ ఫీచర్తో పాటు 1 టచ్ అప్ విత్ యాంటీ పించ్ టెక్నాలజీ యాడ్ అవుతుంది. లెదర్ ర్యాప్డ్ ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్ యాడ్ అవుతుంది ఈ వేరియంట్ నుండి. మిడిల్లో ఆటో AC యాడ్ అవుతుంది. గేర్ స్టిక్ లెదర్ ర్యాప్తో అండ్ క్రోమ్ ఫినిష్తో వస్తుంది. ఈ వేరియంట్లో అడిషనల్గా యాడ్ అయ్యే ఫీచర్స్ ఏంటో స్క్రీన్ మీద చూడొచ్చు.
నెక్స్ట్ హెచ్టీకే ప్లస్ ఆప్షనల్ వేరియంట్. ఈ వేరియంట్ నుండి మాన్యువల్ ట్రాన్స్మిషన్తో పాటు పెట్రోల్ అండ్ డీజిల్లో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ని ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఈ వేరియంట్ నుండి ప్రీమియం లుక్తో వస్తుంది. ఫ్రంట్లో ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్, స్వీపింగ్ ఎల్ఈడి డిఆర్ఎల్స్, సీక్వెన్షియల్ టర్న్ ఇండికేటర్స్, ఐస్ క్యూబ్ ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్స్, పియానో బ్లాక్ ఫినిష్తో రేడియేటర్ గ్రిల్ విత్ క్రోమ్ ఎలిమెంట్స్ యాడ్ అవుతాయి. సైడ్లో 17" మ్యాట్ గ్రే అలాయ్ వీల్స్ యాడ్ అవుతాయి. ఓఆర్వీఎంకి ఎలక్ట్రిక్ ఫోల్డింగ్ ఆటో ఫోల్డ్ ఫంక్షన్ అనేది యాడ్ అవుతుంది. డ్రైవర్ డోర్కి క్రోమ్ లైనింగ్ అనేది యాడ్ అవుతుంది ప్రీమియం లుక్ కోసం. డ్రైవర్ డోర్ హ్యాండిల్కి రిక్వెస్ట్ సెన్సర్ యాడ్ అవుతుంది. రియర్లో సీక్వెన్షియల్ టర్న్ ఇండికేటర్స్, బూట్లో పార్సెల్ ట్రే యాడ్ అవుతాయి. డ్రైవర్ డోర్కి ఓఆర్వీఎం ఫోల్డింగ్ స్విచ్ యాడ్ అవుతుంది. ఇప్పుడు ఇదే వేరియంట్లో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లో అడిషనల్గా యాడ్ అయ్యే ఫీచర్స్ ఏంటో చూద్దాం. ఎక్స్టీరియర్లో ఎలాంటి చేంజెస్ ఉండవు ఆటోమేటిక్ వేరియంట్లో. టెయిల్ గేట్కి ఆటో బ్యాడ్జింగ్ యాడ్ అవుతుంది. ఇంటీరియర్స్లో స్టీరింగ్ వీల్ వెనకాల ప్యాడిల్ షిఫ్టర్స్, సెంటర్లో ఆటోమేటిక్ గేర్ స్టిక్, డ్రైవ్ మోడ్స్, ట్రాక్షన్ కంట్రోల్ మోడ్ డయల్, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ స్విచ్, ఆటో హోల్డ్ బటన్స్, స్లైడింగ్ కప్ హోల్డర్స్ విత్ కవర్స్ యాడ్ అవుతాయి. ఈ వేరియంట్లో అడిషనల్గా యాడ్ అయ్యే ఫీచర్స్ ఏంటో ఇప్పుడు స్క్రీన్ మీద చూడొచ్చు. నెక్స్ట్ వేరియంట్ హెచ్టీఎక్స్. ఈ వేరియంట్ కూడా ముందు వేరియంట్ లాగా మాన్యువల్తో పాటు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లో లభిస్తుంది. ఎక్స్టీరియర్లో ఈ వేరియంట్ నుంచి డ్యూయల్ హార్న్ ఆఫర్ చేస్తున్నారు. సైడ్లో 17" డ్యూయల్ టోన్ అలాయ్ వీల్స్ ఆఫర్ చేస్తున్నారు. సీట్స్ అండ్ డోర్ ట్రిమ్స్ బ్లాక్ అండ్ బీచ్ కాంబినేషన్లో వస్తాయి. రియర్ సీట్స్కి హైట్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్, సెంటర్ ఆర్మ్ రెస్ట్ విత్ కప్ హోల్డర్స్, రియర్ రిక్లైనింగ్ ఫంక్షన్ యాడ్ అవుతాయి. బూట్లో 60/40 స్ప్లిట్ సీట్స్ యాడ్ అవుతాయి. ఇంటీరియర్స్లో సెంటర్ ఆర్మ్ రెస్ట్, డోర్ ఆర్మ్ రెస్ట్ లెదర్ ర్యాప్తో వస్తాయి. డోర్ ట్రిమ్స్ గ్లాస్ బ్యాక్ ఫినిష్తో వస్తాయి. అన్ని డోర్స్ కింద మెటల్ స్కఫ్ ప్లేట్స్ యాడ్ అవుతాయి. ఫ్రంట్ సీట్ వెనకాల మ్యాగజైన్ హోల్డర్ పాకెట్స్ యాడ్ అవుతాయి. డ్రైవర్ డోర్కి ఆల్ డోర్ పవర్ విండోకి 1 టచ్ అప్ అండ్ డౌన్ ఫీచర్ అనేది యాడ్ అవుతుంది. స్టీరింగ్ వీల్కి టెలిస్కోపిక్ అడ్జస్ట్మెంట్ యాడ్ అవుతుంది. సెంటర్లో డ్యూయల్ జోన్ ఆటో ఏసీ యాడ్ అవుతుంది. వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్, లెదర్ ఆర్మ్ రెస్ట్, ఎయిర్ ప్యూరిఫైయర్ యాడ్ అవుతాయి. ఎయిర్ ప్యూరిఫైయర్ ఫిల్టర్ ఇక్కడ చేంజ్ చేయొచ్చు. రూఫ్లో ఆటో డిమ్మింగ్ ఐఆర్వీఎం, సెంటర్లో 10.25" ఇన్ఫర్టైన్మెంట్ విత్ వైడ్ ఆండ్రాయిడ్ ఆటో ఆపిల్ కార్ప్లే యాడ్ అవుతాయి. ముందు వేరియంట్స్ అన్నింటిలో వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో ఆపిల్ కార్ప్లే లభిస్తుంది. వీటితో పాటు కియా కనెక్ట్, అలెక్సా ఫీచర్స్ అనేవి యాడ్ అవుతాయి వాయిస్ కమాండ్స్తో. ఈ వేరియంట్లో అడిషనల్గా యాడ్ అయ్యే ఫీచర్స్ ఏంటో స్క్రీన్ మీద చూడొచ్చు. నెక్స్ట్ వేరియంట్ హెచ్టీఎక్స్ ఆప్షనల్. ఈ వేరియంట్ పెట్రోల్లో ఆటోమేటిక్ మాన్యువల్, డీజిల్లో మాన్యువల్ ట్రాన్స్మిషన్లో మాత్రమే లభిస్తుంది. ఈ వేరియంట్ ఇంతకుముందు వచ్చిన గ్రావిటీ ఎడిషన్ అని పిలిచేవాళ్ళు, ఇప్పుడు హెచ్టీఎక్స్ ఆప్షనల్ పేరుతో రిలీజ్ చేశారు. ఫిజికల్ ఓవర్వ్యూ చూద్దాం. కీ ఫాబ్ సేమ్ ఉంటుంది. ఫ్రంట్ అండ్ సైడ్లో కూడా ఎలాంటి చేంజెస్ లేవు. రియర్లో గ్లాసీ బ్లాక్ రియర్ స్పాయిలర్ యాడ్ అవుతుంది. బూట్లో సబ్ వూఫర్ యాడ్ అవుతుంది. ఇంటీరియర్స్లో ఆల్ బ్లాక్ థీమ్తో ఇండిగో కలర్ ఇన్సర్ట్స్ వస్తాయి. డోర్ ఆర్మ్ రెస్ట్, సీట్స్, డాష్ బోర్డు ఇండిగో కలర్ థీమ్తో వస్తాయి. ఇంటీరియర్స్లో 8 స్పీకర్ బోస్ బ్రాండెడ్ మ్యూజిక్ సిస్టమ్ యాడ్ అవుతుంది. ఫ్రంట్ సీట్స్కి వెంటిలేషన్ ఫంక్షన్, డ్రైవర్ సైడ్కి 8-వే అడ్జస్టబుల్ ఎలక్ట్రిక్ డ్రైవర్ సీట్ యాడ్ అవుతుంది. 10.25" ఎల్సీడీ డ్రైవర్ డిస్ప్లే యాడ్ అవుతుంది. గేర్ స్టిక్ పక్కన వెంటిలేటెడ్ సీట్స్ కంట్రోల్ యాడ్ అవుతాయి. ఫ్రంట్ విండ్ షీల్డ్స్కి డ్యూయల్ డాష్ కెమెరా యాడ్ అవుతుంది ఈ వేరియంట్లో. ఈ వేరియంట్లో అడిషనల్గా యాడ్ అయ్యే ఫీచర్స్ ఏంటో స్క్రీన్ మీద చూడొచ్చు. నెక్స్ట్ జీటీఎక్స్ ప్లస్ వేరియంట్. ఈ వేరియంట్ టర్బో పెట్రోల్ ఇంజన్ విత్ 7 స్పీడ్ డీసీటీ, డీజిల్లో అయితే ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లో మాత్రమే లభిస్తున్నాయి. ఫిజికల్ ఓవర్వ్యూ చూద్దాం. ఫ్రంట్లో జీటీ లైన్ బాడీ కిట్ యాడ్ అవుతుంది. ఇది ఓన్లీ ఈ వేరియంట్లో మాత్రమే లభిస్తుంది, నెక్స్ట్ వేరియంట్లో లభించదు. రేడియేటర్ గ్రిల్ పైన 360° కెమెరాకి యూజ్ అయ్యే కెమెరా యాడ్ అవుతుంది. ఫాగ్ ల్యాంప్స్ చుట్టూ బాడీ కలర్ బంపర్ ఇన్సర్ట్స్ యాడ్ అవుతాయి. నంబర్ ప్లేట్ కింద అడాస్ ఎక్విప్మెంట్ బాక్స్ అనేది యాడ్ అవుతుంది. సైడ్లో 18" డైమండ్ కట్ అలాయ్ వీల్స్ వస్తాయి. ఓఆర్వీఎం కింద కెమెరాస్ యాడ్ అవుతాయి. డోర్ హ్యాండిల్స్ క్రోమ్ ఫినిష్తో వస్తాయి. టాప్లో గ్లాస్ బ్లాక్ రూఫ్ రైల్స్ యాడ్ అవుతాయి. టెయిల్ గేట్ పైన జీటీ లైన్ బ్యాడ్జింగ్ యాడ్ అవుతుంది. రియర్లో జీటీ లైన్ బాడీ కిట్టు, బాడీ కలర్ బంపర్ ఇన్సర్ట్స్ చూడొచ్చు. బాటంలో డ్యూయల్ ఎగ్జాస్ట్ పైప్స్ యాడ్ అవుతాయి. కార్ లోపల ఆల్ బ్లాక్ ఇంటీరియర్స్ వైట్ ఇన్సర్ట్స్తో వస్తాయి. సీట్స్ ట్యూబులర్ ప్యాటర్న్తో వస్తాయి. స్పోర్టీ మెటల్ పెడల్స్, స్టీరింగ్ వీల్ పైన జీటీ లైన్ బ్యాడ్జింగ్ యాడ్ అవుతాయి.
రూఫ్ లైనింగ్ ఆల్ బ్లాక్ థీమ్తో వస్తుంది. దీంతోపాటు రెయిన్ సెన్సింగ్ వైపర్స్, యూవీ కట్ ఫ్రంట్ విండ్ షీల్డ్, డోర్ విండోస్ యాడ్ అవుతాయి. సాఫ్ట్వేర్ పరంగా 360 డిగ్రీ కెమెరా, బ్లైండ్ వ్యూ మానిటర్ యాడ్ అవుతాయి. ఇప్పుడు ఈ వేరియంట్లో అడిషనల్గా యాడ్ అయ్యే ఫీచర్స్ స్క్రీన్ మీద చూడొచ్చు. ఈ వేరియంట్లో వచ్చే జీటీ స్పెషల్ కిట్ ఈ వేరియంట్లో మాత్రమే లభిస్తుంది. నెక్స్ట్ వేరియంట్ ఎక్స్ లైన్. ఇది టాప్ మోడల్. ఇది కేవలం టర్బో పెట్రోల్ 7 స్పీడ్ డీసీటీ, డీజిల్లో అయితే 6 స్పీడ్ ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్ గేర్ బాక్స్తో మాత్రమే లభిస్తుంది. ఫ్రంట్లో క్రోమ్ ఎలిమెంట్స్ అన్నీ డార్క్ క్రోమ్ ఫినిష్తో వస్తాయి. ఫ్రంట్ స్కిడ్ ప్లేట్స్ గ్లాస్ బ్లాక్ ఫినిష్తో వస్తాయి. సైడ్లో ఓఆర్విఎమ్స్ గ్లాస్ బ్లాక్ ఫినిష్తో వస్తాయి. డోర్ హ్యాండిల్స్ బాడీ కలర్లో వస్తాయి. రియర్లో టెయిల్ లైట్కి ఎక్స్ లైన్ బ్యాడ్జింగ్ యాడ్ అవుతుంది. గ్లాస్ బ్లాక్ ఫినిష్తో రియర్ స్కిడ్ ప్లేట్స్ చూడొచ్చు. బూట్లో ఎలాంటి చేంజెస్ లేవు. ఇంటీరియర్స్లో ఆల్ బ్లాక్ ఇంటీరియర్స్ విత్ సేజ్ గ్రీన్ ఇన్సర్ట్స్ యాడ్ అవుతాయి. లెదర్ సీట్స్ షెవ్రాన్ ప్యాటర్న్తో వస్తాయి. స్టీరింగ్ వీల్ పైన ముందు వేరియంట్లో లాగా కాకుండా సెల్టాస్ లోగో ఆరెంజ్ స్టిచ్చింగ్తో వస్తాయి. స్టీరింగ్ వీల్ కింద హెడ్సప్ డిస్ప్లే స్విచ్ అడిషనల్గా యాడ్ అవుతుంది. ఈ వేరియంట్లో అడిషనల్గా యాడ్ అయ్యే ఫీచర్స్ ఇప్పుడు స్క్రీన్ మీద చూడొచ్చు. ఇప్పుడు సెల్టోస్ అన్ని వేరియంట్స్లో వాల్యూ ఫర్ మనీ వేరియంట్ ఏదో చూద్దాం. సెల్టోస్లోని బేస్ మోడల్లోనే ఇన్ఫర్టైన్మెంట్, రియర్ కెమెరా, రిమోట్ సెంట్రల్ లాకింగ్ లాంటి ఫీచర్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు. సో బడ్జెట్ కన్సర్న్ ఉంటే కనుక బేస్ మోడల్ మీకు బెస్ట్గా ఉంటుంది. తర్వాత మీ అవసరాన్ని బట్టి అలాయ్ వీల్స్, లెదర్ సీట్స్, ఎలక్ట్రిక్ ఓఆర్విఎం లాంటి ఫీచర్స్ రెట్రోఫిట్ చేసుకోవచ్చు. బడ్జెట్ ఇష్యూ లేదనుకుంటే STX వేరియంట్ బెటర్ చాయిస్. దీంట్లో దాదాపు అన్ని ఫీచర్స్ లభిస్తాయి అండ్ ప్రైస్ కూడా జస్టిఫైయబుల్గా ఉంటుంది. టాప్ మోడల్లో చూస్తే GTX ప్లస్ వేరియంట్ GTX బెటర్ వాల్యూను ప్రొవైడ్ చేస్తాయి. ఇప్పుడు సెల్టాస్ అన్ని వేరియంట్స్ యొక్క ఎస్టిమేటెడ్ ఆన్ రోడ్ ప్రైజెస్ అనేవి స్క్రీన్ మీద చూడొచ్చు. ఇప్పుడు సెల్టాస్లో కలర్ ఆప్షన్స్ చూద్దాం. సెల్టాస్ 8 మోనోటోన్ కలర్స్, 2 డ్యూయల్ టోన్ కలర్స్తో లభిస్తుంది. ఎక్స్లైన్ వేరియంట్లో ఎక్స్క్లూజివ్గా పర్ల్ బ్లాక్, మ్యాట్ గ్రాఫైట్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఇది ఇవాల్టి సెల్టాస్ వేరియంట్స్ బ్రేక్డౌన్ వీడియో. నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఒపీనియన్, డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్స్లో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేశారా? చేయకుంటే చేసుకోండి వెంటనే మర్చిపోకుండా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. బై బై. జై హింద్.